సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని శ్రీకాకుళం రూరల్ సిఐ పైడిపు నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఒక వీడియోను విడుదల చేశారు. సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నేను మీ శ్రీకాకుళం రూరల్ సిఐని. నా పేరు పైడిపు నాయుడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మామూలుగా జరిగిన దొంగతనాల కంటే ఈ సైబర్ క్రైమ్లో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, డబ్బులు కూడా ఎక్కువ పోతున్నాయి. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద 22,786 కోట్ల డబ్బుల్ని సైబర్ క్రైమ్ ఫ్రాడిస్టర్ తీసుకోవడం జరిగింది. మామూలు ప్రాపర్టీ కానీ చూసుకున్నట్టయితే దానికి 10 రెట్లు ఎక్కువైపోతుంది. అందువల్ల అందరూ కూడా సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తి అయినా నీ కూతుర్ని అరెస్ట్ చేశాము, నీకు అన్యాయంగా నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయాలి, మీ కూతుర్ని అరెస్ట్ చేస్తాను, కేసు కడతాను అని చెప్పి ఏ వ్యక్తి నుండి అయినా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఫోన్ వచ్చినట్లయితే అట్టి కాల్ని నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిటల్ అరెస్టులు అనేవి లేవు. అదేవిధంగా అనవసరంగా వచ్చిన లింకుల్ని ఎవరు కూడా ప్రెస్ చేయొద్దు. ఆ విధంగా ప్రెస్ చేసినట్లయితే మన తాలూకు పర్సనల్ డేటా అంతా కూడా దానికి వెళ్ళిపోయి వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీ యొక్క పోలీస్ ఆఫీసర్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్స్ కానీ మీ యొక్క పర్సనల్ డేటాని అడగరు. ఆ పర్సనల్ డేటాని ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు. ఏ వ్యక్తి కూడా హనీ ట్రాప్లో పడవద్దు. ఒక యంగ్ గర్ల్ని డీపీగా పెట్టి చాట్ చేసి ఆ తర్వాత దాన్ని పెట్టుకొని న్యూడ్గా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హనీ ట్రాప్ని నమ్మొద్దు, హనీ ట్రాప్లో పడవద్దు. అందువల్ల ప్రజలందరికీ మా పోలీసు వార్తలకు విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా సైబర్ క్రైమ్ బారిన పడవద్దు. ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బారి పడినా 1930 కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే దాని మీద మీకు డబ్బులు కానీ పోయినట్లయితే దాన్ని జప్తు చేయడం ఇమీడియట్గా జప్తు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది.